ఫర్నిచర్ ఒక్కటే కాదు, చాలా అంశాలు ఉంటాయి. చాలా అంటే చాలా ఫర్నిచర్ కావచ్చు, మిగతా ఎలక్ట్రికల్ మెటీరియల్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గూడ్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఫినిషింగ్ అదంతా చేసుకున్నారు కదా. ఇంకోటి టీవీ చూసే వాళ్ళు కూడా గమనించాలి, ఎక్స్పెండిచర్స్ రెండు రకాలు ఉంటాయి. ఒకటి రెవెన్యూ ఎక్స్పెండిచరు, రెండు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. అంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనుకోండి, సరే ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఖర్చు పెడితే అది ఇప్పుడు తిన్నారు లేకపోతే ఇంకోటి అయింది మనం వెనక్కి ఇమ్మని అడగలేము, అది పార్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పోతుంది. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో అది ఫిక్స్డ్ అసెట్స్, అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు, అవి స్థిరాస్తులు అంటారు. అవి ప్రభుత్వానికి అప్పచెప్పాలి, ప్రజాధనంతో చేసినవి. ఇప్పుడు ఆయన ఇంటి చుట్టూ ఫినిషింగ్ చేసుకున్నాడు, అది ఫిక్స్డ్ అసెట్స్ కేటగిరీ కిందకు వస్తుంది. దాదాపు కోట్లలో ఖర్చు పెట్టి చేసుకున్నాడు, మరి అది ఎన్నికి ఇస్తాడు ఇప్పుడు? అదేవిధంగా విండోస్ అని చెప్పేసి దాదాపు 75 లక్షలు 73 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. అది కూడా బిల్డింగ్లో ఖర్చు పెట్టింది కాబట్టి అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. 18 కోట్లు ఫెన్సింగ్, కిటికీలకు 15 కోట్లు, ఏసీలకు 1.5 కోటి, లాంజ్ సోఫాలు రిక్లైనర్లు 1.37 కోట్లు. ఇదంతా ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్, అంటే ఫిక్స్డ్ అసెట్స్, ఇది ప్రభుత్వ ఆస్తులు. ఇవి నువ్వు ఎట్లా ఇప్పుడు దాన్ని డిస్మెన్ మరి అవి చెప్పాయి ఓన్లీ ఫర్నిచర్ అంటే మరి ఆ బిల్డింగ్ పైన కట్టిన ఫినిషింగ్ అంతా తీసి ఇవ్వాలి కదా. తీస్తే పనికి వస్తుంది, అది పనికి రాదు. కానీ ప్రభుత్వం వస్తుంది. పోనీ బిల్డింగ్ అప్పచెబుతుంటే సగం బిల్డింగ్ నీది ఉంది మళ్ళా. అంటే ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచించి ఖర్చు పెట్టమని లేదా, ఏది స్థిరాస్తి ఏది రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు పెట్టేసినారు. నేను చెప్తున్నా విజయ్ గారు, వాళ్ళు మేము 30 సంవత్సరాలు మేమే ముఖ్యమంత్రి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పాడు, ప్రమాణ స్వీకరణ రోజే చెప్పాడు, నేనే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిని. దాన్ని గుడ్డిగా నమ్మి ఇక ఈ రాష్ట్రం నాదే, ఈ వచ్చే ప్రజలు కట్టే ట్యాక్సులు కూడా నేను ఖర్చు పెట్టుకున్న తర్వాత ప్రజలకు ఇవ్వాలనుకున్నాడు తప్పితే నేను కష్టపడిన సంగతి ఆ రోజు మర్చిపోయారు. దాని తగ్గట్టుగానే ఇష్టం వచ్చినట్టు కూడా అధికారులు వ్యవహరించారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు R&B జీవోలు బయటపడ్డాయి కాబట్టి, సరే బయటపడిన జీవోలు ఇంకెన్ని ఉన్నాయో ఉన్నాయి తీస్తాం. ఇప్పుడు అందుకే బయటపడినాయి అంటారు. అసలు వాళ్ళు నిజంగా దొంగ బుద్ధి లేకపోతే, వాళ్ళకి ట్రాన్స్పరెంట్గా ఉంటే జీవోలు ఎందుకు లాస్ట్ 5 సంవత్సరాలు బయట పెట్టలేదు? అసలు ఆ జీవోకి సంబంధించిన వెబ్సైట్ని క్లోజ్ చేశారు వాళ్ళు, ఆ జీవోలు లేకుండా చేశారు. ఇదిగో ఇలాంటి చేయడం కోసం కదా. ఇప్పుడు చెప్పండి, కోడెల గారు దొంగ, ఈయన దొంగ, మరి ఆయన ఫర్నిచర్ దొంగ అని బ్యాన్ వేశారు కదా. చెప్పండి ఎవరో చెప్పమనండి, మన డిబేట్ చూసే వాళ్ళని కూడా డిసైడ్ చేయమనండి ఎవరు దొంగ. అర్చమల్ శ్రీనివాస్ గారు, ఎవరు దొంగ అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. వివరణలు అనేవి కూడా బయటపడ్డాక ఇస్తున్నారు. ఆ రోజు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి, అంటే ఎట్లా చూడాలి ఇదంతా కూడా? కళ్ళ ముందు